ఇగో నిన్న మా ఆయన మార్కెట్కి పోయి కూరగాయలు తెచ్చిండు. తేంగానే ఏమన్నాడంటే కూరగాయలు పిట్టుకున్న పిరమున్నాయే జర చూసుకుని వాడు జాగ్రత్త అని చెప్పిండు. జర చూసుకుని వాడు జాగ్రత్త అని చెప్పిండు. ఇక మనం మొక్కుంటామా? ఇక ఆడకట్టలలో నచ్చి ఏదైనా లేదంటే చిటుకున తీసిస్తాము. అదే మన దగ్గర లేనప్పుడు మనం పోయి అడిగినాం అనుకో వాళ్ళు ఏమంటారో తెలుసా? ముఖం మీద కొట్టినట్టు లేవని చెప్తారు. అందుకే ఏం చేసిన మళ్ళీ వచ్చి అడుగుతారు కదా, అడిగినప్పుడు మనకు లేవన్న బుద్ధి కదా. ఇక ఫ్రిడ్జ్లో పెట్టినా కనిపిస్తాయి, షెల్ఫ్లో పోసినా కనిపిస్తాయి. ఇక ఆడబెట్టాలి. ఆయనతో ఏం చేసిన బీరోలు ఉన్న బట్టలు తీసి సెల్ఫ్లో పెట్టిన. ఆయనతో బీరోలు ఏం చేసిన ఉన్న కూరగాయలన్నీ బీరోలో మంచిగా సదిరినా ఆయన బీరోకి తాళం వేసిన. మళ్ళీ వచ్చి అడిగిన అనుకో లేవని చెప్పొస్తుంది. మరి సో వచ్చి చూసినా మనం ఇచ్చినప్పుడు మనం అడిగినప్పుడు వాళ్ళు ఇస్తే మళ్ళీ మనకి ఏ బుద్ధి అవుతుంది కదా. అందుకే ఆయనతో ఏం చేసిన బీరోలో పెట్టి తాళం వేసిన. మరి పిట్టుకునే బీరోలో పెట్టి తాళం వేసిన ఉన్నాయి. మరి ఏం చేస్తాం? హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ అయితే కంపల్సరీ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మరి వెళ్ళొస్తానండి. బాయ్.